హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో సింగపూర్లో డిజిటల్ లైట్ క్యాన్వాస్ చూసాం కదండి. అక్కడి నుంచి B1 ఫ్లోర్, అక్కడి నుంచి B2 ఫ్లోర్కి దిగి కిందకు వచ్చాం. ఈ డిజిటల్ లైట్ క్యాన్వాస్ చుట్టూరు రెస్టారెంట్స్ అని చెప్పాను కదా, మొత్తం అన్ని రెస్టారెంట్లేనండి. ఇంక ఇక్కడి నుంచి అన్ని పొగలే వచ్చేస్తున్నాయి. ఈ రెస్టారెంట్స్లో ఏది వెజ్జో ఏది నాన్ వెజ్జో ఏమి అర్థం కావడం లేదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అని చూసుకొని అలా ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ రకరకాల పక్షులు, బాతులు, పాములు, కప్పలు, రకరకాలన్నీ ఉన్నాయి. ఇది ఏ జంతువు అర్థం కావట్లేదు, పంది కూడా కాదు. ఇక్కడ ఏవో కొన్ని ఫ్లాట్గా ఉన్నాయి, అవేంటో అర్థం కావట్లేదు. వీళ్ళకైతే ఇక్కడ ఇంగ్లీష్ పెద్దగా రాదు, ఇంగ్లీష్లో ఏదైనా అడిగితే చెప్పలేకపోతున్నారు. వీళ్ళ వెనకాతలటువంటి డిస్ప్లేలు చూసుకొని మనం వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనం ఏ మాంసం తినేస్తాం మనకే తెలీదు. మనం ఆర్డర్ చేసుకొని సెల్ఫ్ సర్వీస్ తోటి ఇక్కడే తెచ్చుకొని తినాలి. ఈయనే టికెట్స్ బుక్ చేస్తారు ఈ డిజిటల్ లైట్ క్యాన్వాస్కి. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో. ఐటమ్స్ మనం ఆర్డర్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి చిన్న డివైస్ ఇస్తారు. ఆ డివైస్ బీప్ సౌండ్ విని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఇదిగో వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఒక కాఫీ మాత్రం తాగానండి. కాఫీ కూడా చాలా హై కాస్ట్ ఇక్కడ. ఇదిగోండి ఈ డివైజే. ఇది బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మనం వెళ్తే మన డిష్ మనకి ఇచ్చేస్తారు. ఇక్కడైతే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు టికెట్ తీస్తున్నారని చాలా సంతోషంగా సంబరపడిపోతుంది. ఇదిగోనండి ఇవే టికెట్స్ రేట్లు చూడండి, అన్ని సింగపూర్ డాలర్స్లో ఉన్నాయి. అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళాం. చాక్లెట్ హౌస్ చూడండి ఎంత బాగుందో, ఇన్ని వెరైటీ చాక్లెట్స్ ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.